హాయ్ ఫ్రెండ్స్ అండ్ మనీష్ అందరికీ టెక్ న్యూస్ ఎపిసోడ్ 3కి అయితే స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి జూన్ 23, టైం వచ్చేసరికి 8:30 అయితే అవుతుంది. ఇప్పుడు దాకా ఉన్న మేజర్ పాపులర్ టెక్ న్యూసెస్ అయితే ఇవి. సో కొన్ని అయితే నేను స్కిప్ చేశాను. AI ప్లస్ కొన్ని మొబైల్స్ అయితే వచ్చినాయి, అవన్నీ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపారు కాబట్టి అవి అయితే స్కిప్ చేశాను. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి, యాపిల్ రేపు 2027 సంవత్సరంలో వీళ్ళ 20th యానివర్సరీ సందర్భంగా వీళ్ళు అండర్ డిస్ప్లే కెమెరా కానివ్వండి, అండర్ డిస్ప్లే ఫేస్ ఐడి మీద అయితే వర్క్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. సో చూడాలి మరి. అండర్ డిస్ప్లే కెమెరా అంటే మనకి మేజర్గా లైటింగ్ ఇష్యూస్ అయితే వస్తాయి, కెమెరా లైట్ క్వాలిటీ తగ్గిద్ది, మెగాపిక్సెల్ కూడా తగ్గించే అవకాశం, ఏయో చాలా పెద్ద పెద్ద కారణాలు అయితే ఉంటాయి. మరి వీళ్ళు వర్కింగ్ అయితే జరుగుతున్నట్టు అయితే తెలుస్తుంది మనకి అండర్ డిస్ప్లే ఫేస్ ఐడి అండ్ కెమెరా మీద. సో ఇది ఒకవేళ కనుక లాంచ్ అయితే మనకి iPhone 18 సిరీస్తో 2027లో అయితే లాంచ్ అవ్వబోతుంది. సో మరి చాలామంది ఇప్పటికీ కొన్ని శాంసంగ్ అయితే ట్రై చేసింది, దాంట్లో విఫలం అయ్యారు వీళ్ళు. సో చూడాలి మరి. యాపిల్ దీని మీద వర్కౌట్ చేస్తుంది కాబట్టి ఇది వీళ్ళకి సంబంధించిన ఏమైనా సక్సెస్ అయితే అవుతాను. అండర్ డిస్ప్లే ఫేస్ అండ్ కెమెరా గురించి ఏమైనా సక్సెస్ అవ్వచ్చేమో అనేది అయితే మనం చూడాలి. దీనికి సంబంధించిన అఫీషియల్గా అయితే మనకి 20th యానివర్సరీ మీద వీళ్ళైతే వర్కౌట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇకపోతే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ రీసెంట్గా One UI 8 బీటా అయితే రిలీజ్ చేసింది. ఈ ఫీచర్స్ కూడా కొన్ని కొత్తగా అయితే తెచ్చారు, కానీ మేజర్ చేంజెస్ అయితే చాలేదు. ఏదైతే లాస్ట్ టైం మనకి One UI 7 వచ్చిందో, సో ఇది మేజర్ చేంజెస్తో అయితే శాంసంగ్ అయితే తెచ్చిందనమాట. శాంసంగ్లోనూ బిగ్గెస్ట్ UI చేంజ్ అని అయితే కూడా వీళ్ళు One UI 7కి అయితే పేరు పెట్టడం అయితే జరిగింది. సో One UI 7తో కంపేర్ చేసుకుంటే One UI 8లో మేజర్గా ఏమీ UI పరంగా కూడా ఎక్కువ చేంజెస్ అయితే చేయలేదు, చిన్న చేంజెస్ అయితే జరిగినాయి. సో ఇదైతే బేటాలో అయితే మనకి నెక్స్ట్ వీక్ నుంచి అయితే వస్తుంది. One UI 8 విత్ Android 16తో అయితే మనకి ఇది బేటా వర్షన్ అయితే నెక్స్ట్ వీక్ మనకి లాంచ్ అవ్వబోతుంది. సో ప్రస్తుతానికి వీళ్ళు నెక్స్ట్ వీక్లో మనకి శాంసంగ్ S24, దాంతోపాటుగా శాంసంగ్ Z Flip 6కి అయితే ఈ One UI 8 Android 16 మీద బేటా వర్షన్కి అయితే లాంచ్ చేస్తున్నారు. సో తొందరపడి ఎవరో బేటా వర్షన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోకండి, ఎందుకంటే మీకు చాలా బగ్స్ అండ్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. బ్యాటరీకి సంబంధించిన కానీ కెమెరాకి సంబంధించిన కాబట్టి, దాంతోపాటు UI సంబంధించిన కాబట్టి బేటా వర్షన్స్లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మేజర్గా ఏమి చేంజెస్ చేయలేదు కాబట్టి తొందరపడి బేటా అయితే ఇన్స్టాల్ చేసుకోకండి. అఫీషియల్ స్టేబుల్ అప్డేట్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయండి అనేది అయితే నా అభిప్రాయం. సో ఇకపోతే మనకి నెక్స్ట్ Honor Magic V5 లాస్ట్ మనం టెక్ న్యూస్ 1లో చెప్పుకున్న దాని ప్రకారం దాంట్లో కొన్ని స్పెక్స్ అయితే బయటపడ్డాయి. సో ఈరోజు మనకి దీనికి సంబంధించిన అఫీషియల్ థిక్నెస్ అయితే బయటకు వచ్చిందనమాట. ఇది 8.8 mm థిక్నెస్తో ఈ Honor Magic V5 మొబైల్ అయితే రాబోతుంది. సో ఇది ఏదైతే మనకి శాంసంగ్ Z Fold సిరీస్ కొత్తగా వస్తున్నాయో, సో దాంతో పోలిస్తే కనుక ఇది ఇంకా 9.2 mm అది ఉంటే ఇది మీకు ఇంకా తక్కువ థిక్నెస్ అయితే రావడం జరుగుతుంది. ఇది మీకు 8.8 mm థిక్నెస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇకపోతే వీళ్ళు వరల్డ్స్ థిన్నెస్ట్ అండ్ లైటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అని కూడా అయితే దీనికి నేమింగ్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన స్టోరేజ్, దాంతోపాటుగా దీనికి సంబంధించిన కలర్స్ కూడా అయితే మనకి బయటకు అయితే వచ్చినాయి. ఇది స్టోరేజ్ ర్యామ్ విషయంలో మనకి ఇది 12GB ర్యామ్, 256GB స్టోరేజ్, దాంతోపాటుగా 16GB ర్యామ్, 256 స్టోరేజ్, 16GB ర్యామ్, 1TB స్టోరేజ్తో కూడా అయితే మనకి ఈ మొబైల్ అయితే రావటం జరుగుతుంది. దాంతోపాటుగా కలర్స్ గురించి చూసుకుంటే ఇది మనకి డాన్ గోల్డ్, సిల్క్, రోడ్ డెన్హంగ్, వెల్వెట్ బ్లాక్, వామ్ వైట్, ఈ కలర్స్తో అయితే ఇది రావటం అయితే జరుగుతుంది. అండ్ ఇది వరల్డ్స్ లైటెస్ట్ అండ్ థిన్నెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అని చెప్తున్నారుగా. సో దీనికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు లాంచ్ డేట్ రోజు అయితే వస్తాయి. సో ఇకపోతే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఒప్పో నుంచి ఒప్పో K13X 5G అనే మొబైల్ అయితే ఇది లాంచ్ అయింది. ఇది మెయిన్గా వీళ్ళు హైలైట్ చేసేది వచ్చేసరికి దీని యొక్క డిజైన్ అనమాట. సో ఇది మీకు 360 degrees ఆర్మర్ బాడీతో అయితే వస్తుంది, అంటే ఇది డ్రాప్ ప్రొటెక్షన్ అయితే దీంట్లో వీళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు. ఒకవేళ ఈ మొబైల్ కింద పడినా కాబట్టి మీకు ఎక్కువ డ్యామేజ్ అయితే జరగదని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క డిజైన్ మెయిన్గా వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇది మనకి బడ్జెట్ సెగ్మెంట్లో అయితే చేస్తున్నారు. ఇది అరౌండ్ మనకి 11,999 రూపీస్కి, అంటే 12,000 రూపీస్కి ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారనమాట. ఇకపోతే ఇది మనకి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. దాంతోపాటుగా 6000 mAh బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. MediaTek Dimensity 6300 చిప్సెట్తో అయితే వస్తుంది అండ్ IP65 రేటింగ్తో అయితే వస్తుంది. ఇది ఒక నాకు మైనస్ అనిపించింది. 68 ప్రొవైడ్ చేస్తే ఆ బడ్జెట్లో ఇది నెంబర్ 1 మొబైల్ అయ్యేది అనమాట ప్రొటెక్షన్ పరంగా. బట్ వీళ్ళైతే అది స్కిప్ చేసి IP65 రేటింగ్ అయితే తెచ్చారు. ఇకపోతే మీకు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అయితే దీంట్లో ఉంటుంది. అండ్ ఇది మీకు 6.67 ఇంచెస్ LCD స్క్రీన్తో అయితే వస్తుంది. ఇది కూడా దీని మొబైల్లో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పవచ్చు. 6.67 అంటే పెద్ద డిస్ప్లేనే, బట్ LCD అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మన ప్రైస్ కట్ డౌన్
విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు, ఇక చేయలేం మరి ఆ ప్రైస్కి తెస్తున్నారంటే. ఇకపోతే మెయిన్ 120 Hz అయితే తెస్తున్నారు, అదొక మంచి విషయం అని అయితే చెప్పొచ్చు. సో దీంట్లో ప్రొటెక్షన్ గ్లాస్ పరంగా ముందు డిస్ప్లే పరంగా కానివ్వండి, కింద మీకు ఆర్మర్ బాడీ కాబట్టి 360 degrees ఆర్మర్ బాడీ కాబట్టి మీకు ఎక్కువసార్లు కింద పడ్డా కానీ మీకు దీంట్లో అంతగా అయితే డ్యామేజెస్ అయితే ఏమీ జరగవు. సో ఇకపోతే నెక్స్ట్ రెడ్మీ నుంచి రెడ్మీ A4 5G ఆల్రెడీ మనకి ఇండియాలో అయితే లాంచ్ అయింది. సో ఈరోజు ఏంటంటే దీంట్లో కొత్త వేరియంట్ అయితే లాంచ్ చేశారనమాట. ఇంతకుముందు మనకి బేస్ వేరియంట్ వేరేలాగా ఉంటే ఈసారి బేస్ వేరియంట్లో మనకి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ని అయితే కొత్త వేరియంట్ అయితే యాడ్ చేశారు దీంట్లో. సో ఇది ఒక మంచి ఫోన్ అని అయితే చెప్తాను, ఎందుకంటే బడ్జెట్లో మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు ఏ సిరీస్ ద్వారా అయితే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఈ ఫోన్ అనేది బాగా యూజ్ అవుతుంది, జనరల్ యూస్కి మంచిగా అయితే ఉంటుంది ఈ ఫోన్. సో 6GB ర్యామ్ తెచ్చారు కాబట్టి మనకి దీంట్లో పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా అయితే బూస్ట్ అవడం కూడా అయితే జరుగుతుంది. సో ఇకపోతే మనకి నెక్స్ట్ న్యూస్ చూసంటే హువావే నుంచి హువావే మేట్ X-T2 మొబైల్ అయితే మనకి సెప్టెంబర్ 2025లో అయితే లాంచ్ అవ్వబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఇది కిరిన్ 9020 ప్రాసెసర్ అయితే వస్తుంది అన్నట్టు అయితే చెప్తున్నారు. సో అది కానీ లేకపోతే 9010 ప్రాసెసర్తో కానీ ఇదైతే మనకి వస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించిన అల్టిమేట్ డిజైన్ కూడా అయితే మనకి లీక్ అవటం అయితే జరిగింది. కాకపోతే ఇది మీకు 5600 mAh బ్యాటరీ లైఫ్తో వస్తుంది. ఇది ప్రైస్ కూడా మీకు దీని ట్రైఫోల్డ్ ఫోన్ కాబట్టి అంటే 3 సార్లు మీరు ఫోల్డ్ చేయొచ్చు కాబట్టి దీనికి సంబంధించిన ప్రైస్ కూడా 2,35,000 30-40 అలా అయితే ఉంటున్నట్టుగా అయితే దీనికి సంబంధించిన లీక్స్ అయితే వచ్చాయి. సో ఇది మనకి సెప్టెంబర్ 2025లో అయితే లాంచ్ అవబోతుంది. దాంతోపాటుగా దీంట్లో మెయిన్గా శాటిలైట్ కనెక్టివిటీ అనే ఒక ఫీచర్ని అయితే యాడ్ చేస్తున్నారు. అంటే డైరెక్ట్గా ఇది మీకు మొబైల్ అనేది శాటిలైట్ ద్వారా కనెక్ట్ అయ్యి డైరెక్ట్ కమ్యూనికేషన్కి అయితే ఇది యూజ్ అవుతుందని అయితే కూడా మనకి దీనికి సంబంధించిన లీక్స్ అయితే వచ్చాయి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి టెక్నో స్పార్క్ గో టు మొబైల్ అనేది మనకి రేపు జూన్ 24వ తారీఖు అయితే లాంచ్ అవబోతుంది. ఇది బేసిక్గా ఏఐ ఫీచర్స్ ఇండియన్ లాంగ్వేజెస్లో సపోర్ట్గా అయితే తీసుకొస్తున్నామంటే అయితే చెప్తున్నారు. ఏవైతే మనకి శాంసంగ్లో చూసామో ఇండియన్ లాంగ్వేజెస్ అనేవి చాలా తక్కువగా అయితే ఉన్నాయి. సో ఆ ప్రాబ్లం అయితే ఇక్కడ మనకి ఓవర్కమ్ అయితే చేస్తున్నారు. సో ఇకపోతే దీంట్లో మనకి మెయిన్ హైలైట్ చేసేసరికి నో నెట్వర్క్ కమ్యూనికేషన్, మరి వీళ్ళు శాటిలైట్ టెక్నాలజీ వాడతారేమో చూడాలి. దీంట్లో మీరు ఫోన్ కాల్స్ అండ్ మెసేజెస్ అనేది మీకు సెల్యులర్ సర్వీస్ లేకపోయినా కానీ డైరెక్ట్గా అయితే ఈ మొబైల్ నుంచి అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇకపోతే మీకు ఇది ఎలా అంటే టెక్నో ఏదైతే మొబైల్ అసిస్టెంట్ ఉంటుంది కదా, సో దాంతో అయితే ఇది సపోర్ట్గా అయితే వస్తున్నట్టు అయితే చెప్తున్నారు. ఇకపోతే ఏఐ పవర్డ్ నాయిస్ క్యాన్సిలైజేషన్తో కూడా ఇది మీకు అయితే వస్తుంది. ఏవైతే మీరు కాల్స్ మాట్లాడతారో అక్కడ ఏఐ ద్వారా నాయిస్ క్యాన్సిలైజేషన్ అయితే కూడా జరుగుతుంది. సో ఇది రేపైతే లాంచ్ అవబోతుంది. సో రేపు దీనికి సంబంధించిన కొత్త వీడియోస్ కానివ్వండి, దీనికి సంబంధించిన మోర్ స్పెసిఫికేషన్స్ కానీ కెమెరా గురించి ఇవన్నీ మనకి రేపైతే మనకి తెలుస్తాయి అన్నమాట. ఇకపోతే మనకి వివో నుంచి వివో X200 FE ఇది ఫోన్ అయితే మనకి లాంచ్ అవ్వబోతుంది. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. ఇది ఏదైతే మనకి OnePlus 13s రీసెంట్గా OnePlus కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఉందో దీనికైతే వీళ్ళు కాంపిటేటర్గా అయితే ఈ మొబైల్ని అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇది మీకు GS పార్ట్నర్షిప్ అయితే వస్తుంది. సో కెమెరాస్ అనేవి చాలా చాలా బాగుంటాయి. ఇకపోతే ఇది మనకి MediaTek Dimensity 9300+ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది మనకి 6500 mAh బ్యాటరీ లైఫ్తో అయితే వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే ఇది మనకి 6.31 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది కూడా మనకి చాలా చాలా కాంపాక్ట్ సైజులు అయితే వస్తుంది. ఇకపోతే LPDDR5X ర్యామ్ UFS 3.1 స్టోరేజ్తో కూడా మనకి ఇదైతే వస్తుంది. ఫాస్ట్ ర్యామ్ ఫాస్ట్ స్టోరేజ్ అండ్ మీరు ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా చాలా చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. సో ఇకపోతే దీనికి సంబంధించిన కెమెరా గురించి అయితే మాట్లాడాలి. సో కెమెరా వచ్చేసరికి మెయిన్ థింగ్ వీళ్ళు JS పార్ట్నర్షిప్ తీసుకున్నారు కాబట్టి ఇది మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. సో ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మనకి 50 మెగాపిక్సెల్ JS IMX 921 సెన్సర్ అయితే వీళ్ళైతే యూజ్ చేస్తున్నారు. సో సెకండరీ వచ్చేసరికి మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సర్ అయితే ఉంది. 8 మెగాపిక్సెల్ మీకు అల్ట్రా వైడ్ సెన్సర్ అయితే దీంట్లో అయితే ఉంది. మీకు ఇది ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది. ఇకపోతే మీకు ఇది IP68+69 అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో ఇది ఏదైతే మీకు OnePlus 13sతో కంపేర్ చేసుకుంటే ఇది మీకు అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇది మీకు వాటర్ జెట్ ప్లస్ వాటర్ ప్రూఫ్ రెండు సపోర్ట్ అయితే వస్తుంది. 68 and 69 రేటింగ్తో అయితే వస్తుంది. ఇకపోతే ఇది మీకు బ్లూటూత్ సంబంధించిన 5.4 టెక్నాలజీతో అయితే ఈ వివో X200 FE 5G అయితే లాంచ్ అవ్వబోతుంది. సో ఇది మీకు మంచి మొబైల్ అయితే అయింది నా దృష్టిలో, ఎందుకంటే ఇది మీకు మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి బ్యాటరీ పరంగా కాంప్రమైజ్ అవ్వలేదు, దాంతోపాటుగా వాటర్ రెసిస్టెంట్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ మంచి ఫీచర్స్ అయితే 69 రేటింగ్తో ఇచ్చారు కాబట్టి
ఇది మంచి మొబైల్ అవుతుంది. సో అది ఇప్పుడు దాకా ఉన్న న్యూసెస్ అయితే, ఈ రోజు వరకు ఉన్న న్యూసెస్ అనేది. సో మరికొన్ని న్యూస్తో మీకు June 24th అయితే మళ్ళీ కలుద్దాం. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.